ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం పట్టణం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లో గల ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా దర్బార్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజా సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అధిష్టానమిచ్చిన ఆదేశంతో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు ఈ ప్రజా దర్బార్కి సుమారు 120 అర్జీలు వచ్చాయని వాటిలో 90% అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని అన్నారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలపై అర్జీలు వచ్చాయని, వీటిలో కొన్ని ఇటీవల రీసర్వే చేసిన గ్రామాలలో వచ్చాయని, వాటిని కూడా సామరస్యంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. అనంతరం మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మార్కాపురంలో గంజాయి, సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీస్ శాఖ వారు తమ సొంత నిధులతో గంజాయి మరియు సైబర్ నేరాలపై సమాచారం ఇచ్చిన వారికి 10,000 రూపాయలు పారితోషికంగా ఇస్తారని మరియు వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారని అన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించి మార్కాపురం పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కనుక్కోండి అమ్మా. నేను ఆమెతో మాట్లాడితే నేను ఆల్రెడీ 4 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాను, పట్టించుకోవట్లేదు చెప్తా. మార్కాపురం పట్టణంలో గంజాయిని సైబర్ నేరాలను అరికట్టాలన్న ఉద్దేశంతో మన ప్రీతమ డివైఎస్పీ గారు, అలాగే మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే గంజాయి కానీ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ అమ్మేటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరైతే పాస్ చేస్తారో దాన్ని సీక్రెట్ గా ఉంచి ఆ పాస్ చేసినటువంటి వాళ్లకు 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దీన్ని చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పోలీసు ఇంత లీడ్ తీసుకొని ఈరోజు గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ఇలా అమౌంట్ ని ప్రైజ్ మనీగా వాళ్ళ ఓన్ గా పెట్టుకొని ప్రైజ్ మనీగా అనౌన్స్ చేయడం అనేది ఒక రకంగా మంచి పరిణామం. దీన్ని ప్రజలందరూ కూడా ఒక మంచి కార్యక్రమంగా స్వీకరించి ఎవరైతే యువత ఈ యొక్క గంజాయికి బానిసత్వం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మార్కాపురం పౌరులం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని సక్రమైన పద్ధతిలో ఉపయోగించి దీని ద్వారా ఈ గంజాయిని అరికట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు పోయేదని చేయాల్సిన బాధ్యతని మార్కాపురం పౌరులు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబో కాలంలో ఈ మార్కాపురంలో గంజాయి రహిత మార్కాపురంగా తయారు చేయాలన్నదే ఈ మార్కాపురం యొక్క లక్ష్యం. ఆ లక్ష్య దిశగా అందరం కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారు 120 అర్జీలు రావడం జరిగింది. వీటిల్లో మేజర్ గా రెవెన్యూ సమస్యలే ఎక్కువ భాగం వచ్చినాయి. వీటిల్లో అన్ని కూడా పొలం గట్లకాడ, అలాగే ఈ రీసర్వేలు జరిగిన గ్రామాలలో కొన్ని 10 సెంట్లు 5 సెంట్లు ఇలా తక్కువ వచ్చినాయని ఇటువంటి సమస్యలు ఎక్కువగా రావడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్ స్పాట్ లో చేయగలిగే చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా చేసేదానికి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తా ఉంది. అందుకనే మాకు అధిష్టానం కూడా పైనుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయమని, విరివిగా పెట్టమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 90% చేయగలిగినవే
వస్తా ఉన్నారు. ఒక 10% మాత్రం కొందరు చేయలేనివి కొన్ని కోరికలు వస్తా ఉన్నాయి కాబట్టి అటువంటి పక్కన పెట్టి మిగిలిన చేయగలిగినటువంటి కూడా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం.